రైతు జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉంటుంది. పంటలు వేయడం దగ్గర నుంచి ఎరువుల, కూలీ ఖర్చుల, నీటి నిర్వహణ వరకు ప్రతి అవసరాన్ని తీర్చడానికి రైతులు తరచుగా వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటారు. ఇక పంట నష్టపోయి ఉత్పత్తి తక్కువగా వస్తే ఈ అప్పు రైతుకు భారంగా మారుతోంది. అటువంటి పరిస్థితి నుంచి రైతును బయటకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే రుణాలు పొందుకోవచ్చు. మరి ఈ రైతులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఎలా పొందాలి, ఎక్కడ పొందాలి, అప్లై చేసుకునే విధానం ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వ్యవసాయం చేసేటప్పుడు రైతులకు అవసరమైనటువంటి కీలకం పెట్టుబడి. ఆ పెట్టుబడి మూలధనం పెట్టినప్పుడు మాత్రమే వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాల దగ్గర నుంచి ఆ భూమికి పూర్తి వ్యవసాయం చేసేటువంటి విధానంలో వారు వ్యవసాయం పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఆ పంట చేతికొచ్చేటువంటి సమయం వరకు ప్రతిదీ కూడా డబ్బుల మీదే ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, కౌలు రైతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా పెట్టుబడి పెట్టేటువంటి స్తోమత లేనప్పుడు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు వచ్చినటువంటి స్కీమ్ కాదు, 1998లోనే దీనికి సంబంధించి ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక 5 సంవత్సరాల కాలానికి సంబంధించి కూడా ఇది అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి. ఈ నేపథ్యంలో ఒక కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే ఆ రైతులందరూ కూడా సంబంధిత బ్యాంక్ దగ్గర మాత్రం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అనగానే ఒకటి పబ్లిక్ బ్యాంక్ అయినా ఉండాలి, షెడ్యూల్ బ్యాంక్ ఉండాలి, లేదా నాన్ షెడ్యూల్ బ్యాంక్ అంటే ప్రభుత్వ బ్యాంక్ అయ్యవచ్చు లేదా ప్రైవేట్ బ్యాంక్ అవ్వచ్చు. ఏ బ్యాంకులో అయినా వారు దానికి సంబంధించిన దాన్ని అప్లై చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇన్ కేస్ పబ్లిక్ బ్యాంక్ తీసుకుందాం, పబ్లిక్ బ్యాంక్లో కూడా వాళ్ళు అప్లై చేసుకునేటువంటి విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి ఇష్యూని ఒక్కసారి మనం దేశంలోనే అతి పెద్దదైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ దగ్గర ఎస్బీఐలో ఎలాంటి ఫార్మేట్ ఉంటుంది, ఎలాంటి అర్హతలు ఉంటాయి అనేటువంటి ఇష్యూని ఒకసారి మనం చూద్దాం. దీని ద్వారా మనం తీసుకునేటువంటి ఏదైతే ఉందో 3 లక్షల వరకు మనం రుణాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 లక్షల రుణాన్ని దాదాపు వడ్డీ శాతం కూడా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన రైతుల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 3 లక్షలకు సంబంధించి వడ్డీ 7 నుంచి 14% వరకు వడ్డీ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాదాపు ఎక్కువగా ప్రతి బ్యాంకు కూడా 7% వడ్డీని మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. రైతులు కట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కనీసమైనటువంటి కనిష్ట వడ్డీ మాత్రం 7% వరకు రైతుల దగ్గర నుంచి పొందేందుకు, రైతుల దగ్గర నుంచి తీసుకునేందుకు మాత్రం బ్యాంకులు 3 లక్షల వరకు రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి అనేక అర్హతలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి ప్రామాణికతలు ఉన్నాయి, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా రైతుల దగ్గర నుంచి అప్లై చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది, ఎలాంటి బ్యాంకుల్ని సంప్రదించాలి అనేటువంటి ఇష్యూ మీద చిన్న విశ్లేషణతో మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా ఎస్బీఐ బ్యాంకును తీసుకుందాం. ఎస్బీఐ బ్యాంకులో ఒకవేళ మనం వెళ్తే, ఎస్బీఐలో మనకి అకౌంట్ ఉంటే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? మనం ప్రైవేట్ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు, ఎస్బీఐలో అప్లై చేసుకోవచ్చు, యూనియన్ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు, అంటే ఏ బ్యాంకులో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మనమే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అంటే రైతులకి ఎక్కడా కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండదు. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ అనేది మాత్రం దేశంలో ఉన్నటువంటి పిఎం కిసాన్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ఎస్బీఐ ఓపెన్ చేద్దాం. ఎస్బీఐలో ఎలా అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్ ఉందో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మనం వెబ్సిఐ అంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ లక్షణాలు కూడా వీరు స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సాగు ఖర్చులు అవుతాయి, విత్తనాలకు సంబంధించినటువంటి ఖర్చులు అవుతాయి. వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ అనుబంధమైనటువంటి రంగాల్లో కూడా కేసీసీ ద్వారా మనం తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది రుణాలకు సంబంధించి. వీరు తగినటువంటి అర్హతల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ అర్హతలు ఏమున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. అంటే మనం తీసుకున్నటువంటి తీర్చడం తిప్పలకి సంబంధించి ఏదైతే ఉందో సౌకర్యానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి సౌకర్యం ఎవరెవరికి ఉంటుంది, ఈ రుణ పరిమాణం ఏ విధంగా ఉంటుంది, జిల్లా స్థాయిలో సాంకేతిక కమిటీ అంటారు, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ. దీనికి సంబంధించినటువంటి నిర్ణయించినటువంటి పంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ మోస్ట్గా ఎలాంటి పంటల్ని ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో పంటల్ని వీళ్ళు పండించడం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి పంటలు వేయడం జరుగుతుంది, గతంలో వారికి సంబంధించినటువంటి మార్జిన్ ఏ విధంగా ఉంది, గతంలో వాడు పండించినటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు వేయబోతున్నటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి. ఒకవేళ రైతు మాత్రం రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రుణాలు పొందేందుకు రైతుకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి,
సో అతనికి బ్యాంకు ప్రీవియస్గా ఎంతవరకు రుణం తీసుకొని ఉన్నారు, ఆ రుణ చెల్లింపులో రైతు అవలంబించినటువంటి విధానాలు ఏంటి, ఒకవేళ అదే రైతు మీద అంటే ఒక వ్యక్తి మీద రుణాలు గతంలోనే ఎక్కువగా ఉంటే కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి రుణాల్లో కొంతవరకు ఆంక్షలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదైతే రుణం పొందుతున్నటువంటి రైతు ఉన్నారో ఆ రైతు వేసేటువంటి పంటలకు సంబంధించినటువంటి నమూనా, ఆ భూమి విస్తీర్ణం కానివ్వండి, సో అతనికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తిరిగి చెల్లింపుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా, సో స్వల్ప దీర్ఘకాలికమైనటువంటి ఇష్యూలు కూడా ఇక్కడ ఉంటాయి. మీరు కనుక 1 ఇయర్లో కనుక చెల్లింపు చేస్తే మీకు రుణం మీద వడ్డీలో 3% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం సంబంధించి. అంటే దాదాపు మీరు తీసుకునేటువంటి 3 లక్షల రూపాయల రుణానికి సంబంధించి 7 నుంచి 14% వరకు వడ్డీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇందాక నేను చెప్పినట్లుగా ఎక్కువ బ్యాంకులన్నీ కూడా 7% వడ్డీకే ఇవ్వడం జరుగుతుంది. సో 1 ఇయర్లో కనుక మీరు దాన్ని సంబంధించినటువంటి చెల్లింపును చేస్తే మాత్రం మీకు 3% వరకు సబ్సిడీని కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి నేపథ్యం. సో ఎట్ ద సేమ్ టైం బ్యాంకులకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇందాక మనం చెప్పినటువంటి వడ్డీ రాయితీ 3% అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ఎస్బీఐకి సంబంధించినటువంటి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో కాలానికి సంబంధించి ఒకసారి మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల వరకు అది దానికి పరిమితి ఉండడం జరుగుతుంది. వన్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాక 5 సంవత్సరాలు దాటితే మాత్రం మళ్ళీ దానికి సంబంధించి మనం రెన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ లేదా దానికి సంబంధించినటువంటి కార్డుని మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం, ఇలాంటివి ఎక్కువగా ఇక్కడ ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో అర్హతలు ఏమున్నాయి, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి అర్హతలు ఏమున్నాయి అనేటువంటి ఇష్యూని ఒకసారి మనం చూద్దాం. సో ఎస్బీఐ చెప్తున్నటువంటి అర్హతలు అంటే ప్రతి బ్యాంక్ సేమ్ అర్హతలు చెప్తే 99.99%. సో అన్ని రైతులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్మడి రుణగ్రహీతలు. సో వీరు యజమాని లేదా సాగుబడిదారులు, అంటే వారు భూ యజమానులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భూమి కలిగినటువంటి రైతులు ఈ రుణాన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కౌలు రైతులు రుణాన్ని తీసుకోవచ్చు. ఇందాక మనం చెప్పినట్లుగా సో ఏదైతే అద్దెదారులు ఎవరైతే ఉంటారో కొంతవరకు ల్యాండ్ అద్దెకు తీసుకొని అక్కడ వ్యవసాయం చేయాల్సినటువంటి ఆలోచన, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా కౌలు రైతుల కోటాలోనే వస్తూ ఉంటారు. సో కౌలు రైతులతో పాటుగా షేర్ క్రాపర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారు కూడా ఈ కేసీసీ ద్వారా రుణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని అప్లై చేయడం కోసం ఎలాంటి పత్రాలు కావాలి, ఇది చాలామంది రైతుల్లో కూడా కొంతవరకు గందరగోళం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతవరకు తెలియనటువంటి సిచ్యువేషన్. వీళ్ళు ప్రభుత్వ బ్యాంకుకు వెళ్ళి అప్లై చేయొచ్చు, ప్రైవేట్ బ్యాంకుకు వెళ్ళి అప్లై చేయొచ్చు, లేదా వీరే ఆన్లైన్లో చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది క్లియర్ కట్గా మీకు ఇందాక నేను చెప్పినటువంటి విషయం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ప్రభుత్వ బ్యాంకుకి షెడ్యూల్ బ్యాంకుకి కనుక వెళ్ళి అప్లై చేసేటువంటి ప్రాసెస్ ఉంటే ఎక్కడా లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే తర్వాత రిజెక్ట్ అయితే దాని పరిస్థితి మనం చెప్పలేం. సో మన అకౌంట్ మీద లోన్ వస్తుందా రాదా, వస్తే ఎంతవరకు లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, గతంలో మనకు సంబంధించినటువంటి లోన్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వాటిని తీర్చేటువంటి పద్ధతిలో మనం ఎలాంటి విధానాలు అవలంబించాం, ఇవి అంటే మన లోన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మన హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులు కనుక ఒకవేళ అప్లై చేసేటువంటి ప్రాసెస్లో భాగస్వాములు అయితే మాత్రం సో వారు తగినటువంటి సూచనలు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు అప్లై చేయాలి అంటే మాత్రం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి మనం కూడా చూడాలి. ఫస్ట్ డాక్యుమెంట్ ఫామ్ కావాలి, ఏదైతే బ్యాంక్ దగ్గరికి వెళ్తే మనం తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో లేదా బయట ఆన్లైన్లో కూడా పొందేటువంటి ఛాన్సెస్. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాత్రం 2 కావాల్సినటువంటి అవసరం. సంబంధితమైనటువంటి రైతు, ఆ రైతుకు సంబంధించినటువంటి ఎవరైతే వాటాదారులు ఉన్నారో వారికి సంబంధించినటువంటిది. సో అంటే అప్లై చేసేటువంటి వారు. ఇక ప్రూఫ్లకి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, సో వీటిలో ఏదైనా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెవెన్యూ అధికారుల దగ్గర ఉన్నటువంటి ధృవీకరణ, అంటే భూమికి సంబంధించి ఈ ల్యాండ్ మీదే, అంటే కౌలు రైతులకైతే కౌలు రైతులకు సంబంధించి, ఇవి కాకుండా అద్దెకు తీసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ల్యాండ్ ఉందో వాటికి సంబంధించి, ఇవి మొత్తం కాకుండా ఓన్ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, భూ కమతల్ని కలిగి ఉన్నటువంటి భూ యజమాని ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి, సో విస్తీర్ణంలో పంటల నమూనా ఏదైతే ఉందో, అంటే పంటలు పండించినటువంటి విధానానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 2 లక్షల నుంచి 3 లక్షల కంటే ఎక్కువగా రుణ పరిమితి కోసం భద్రత పత్రాలని కూడా ఇచ్చేటువంటి అవకాశం. మేము షూరిటీ ఇస్తున్నాం, ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలకు సంబంధించి తీసుకునేటువంటి రుణానికి సంబంధించి మేము షూరిటీ ఇస్తున్నాం, దీనికి సంబంధించి ఏదైతే వర్తించే విధంగా మేము పక్కా కడతాం అనేటువంటి దాంట్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్కి. సో అట్ ద సేమ్ టైం లాస్ట్గా చూపించింది ఏంటంటే మంజూరు ప్రకారం ఏదైనా ఇతర పత్రం మీకు మంజూరు ఏదైతే చేయాల్సినటువంటి ఉంటుందో, అంటే కొన్ని ప్రాంతాలకి లిమిటేషన్స్ ఉంటాయి.
కొన్ని ప్రాంతాల్లో కాఫీ తోటలు ఎక్కువగా పండుతుంటాయి, కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య పంటలు ఎక్కువగా పండుతుంటాయి. మరి ముఖ్యంగా ఖరీఫ్కి సంబంధించి, రబీకి సంబంధించి, జియాద్ పంటలకి సంబంధించి, వాణిజ్య పంటలకి సంబంధించి సో ఎగుమతులు లేదా కొన్ని పంటలు కొన్ని ప్రాంతాల్లోనే ఫేమస్గా ఉంటాయి కాబట్టి ఆయా పంటలకు సంబంధించి సో ఇలాంటి వాటి మీద కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీనికి వడ్డీ అదేవిధంగా ఫీజు ఛార్జీలకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో వడ్డీకి సంబంధించి ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇందాక నేను చెప్పినట్లుగా 3 నుంచి 7% వరకు వడ్డీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మాత్రం దానికి సంబంధించి 3 లక్షల రూపాయలు మీరు తీసుకుంటే రుణాన్ని 3 నుంచి 7% వడ్డీ రాయితీ ఉంటుంది. సో వడ్డీ రాయితీ కోసం వడ్డీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వడ్డీ రాయితీ మాత్రం ఇందాక నేను 1 ఇయర్లో కడితే మాత్రం 3% వడ్డీ రాయితీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి వడ్డీ రాయితీ కోసం ఆధార్లను బ్యాంకులకి సమర్పించడం తప్పనిసరి. ఈ లిమిట్ అనేది అంటే ఈ పాయింట్ అనేది చాలా కీలకం. మీరు వడ్డీ రాయితీ పొందాలి అంటే మీ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క వ్యక్తికి ఒక్కసారి మాత్రమే వడ్డీ రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అది కాకుండా ఉంటే ఆధార్ కార్డులో అయితే కొంతవరకు దీన్ని సరళతరంగా పారదర్శకంగా అర్హులైనటువంటి రైతులకు మాత్రమే అందే విధంగా చూడవచ్చు. కాబట్టి అర్హులు అంటే ఒకటి కంటే ఎక్కువగా సార్లు వడ్డీ రాయితీ పొంది ఈ పథకాన్ని కూడా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం మాత్రం ఈ నిబంధన తీసుకురావడం జరిగింది. ఆధార్ కార్డుని ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే ఆధార్ కార్డులో మీ తంబు ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి సో మీరు ఎన్నిసార్లు వడ్డీ దీనికి సంబంధించినటువంటి రుణం తీసుకున్నారు, సో ఎన్నిసార్లు సబ్సిడీ పొందుతున్నారు అనేది క్లియర్ కట్గా తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి మాత్రమే మీరు సబ్సిడీ పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ సార్లు సబ్సిడీ పొందడానికి మీరు అనర్హులుగా ఉంటారు. కాబట్టి ఆధార్ కార్డుని ఇక్కడ పక్కాగా లింక్ చేయాల్సినటువంటి అవసరం. 3 లక్షల కంటే ఎక్కువ లేదా 50 లక్షలకు సంబంధించి తక్కువ ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దీన్ని 3.25%గా ఉంది. సో 1 సంవత్సరానికి సంబంధించినటువంటి దానికంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కేసీసీకి సంబంధించి 3 లక్షల వరకు రుణాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ 3 లక్షల కంటే మాత్రం 50 లక్షల వరకు రుణ పరిమితికి సంబంధించి 0.65%కి సంబంధించి కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి వాటన్నిటిలో కూడా దీన్ని హైలైట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఈ దరఖాస్తు ఫామ్కి సంబంధించి ఎలాంటి దాన్ని మనం మోస్ట్గా ఇది చేయాలి అనేటువంటి ఇష్యూని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఒకసారి దరఖాస్తు ఫామ్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే రైతులు అనేవారు ప్రతిసారి కూడా ఎక్కడ దళారుల చేతిలో మోసం, లేకపోతే పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి దాంట్లో మోసం, లేకపోతే పూర్తి స్థాయిలో దీనికి ఇష్యూకి సంబంధించినటువంటి మోసం ఇలాంటి వాటిలో కాకుండా సో పూర్తి స్థాయిలో వీరికి ఏమేమి ఉంటుంది దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫామ్లో అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేయాలి. ఎందుకంటే రైతులు అనేది వారు తెలుసుకున్నప్పుడు మాత్రమే దీంట్లో కొంతవరకు వెసులుబాటు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఒక బ్రాంచ్ మేనేజర్కి సంబంధించి మీరు ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ ఈ రెండు కూడా, అంటే సపోజ్ నేను బ్యాంక్ ఎస్బీఐ తీసుకుంటున్నానంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో బ్రాంచ్ నేమ్ ఉండేది, అంటే నేను విజయవాడలో తీసుకుంటే విజయవాడకి సంబంధించి ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీని తర్వాత ఫర్ ఆఫీస్ యూజ్ ఇది ఏ అనేటువంటి ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా బ్యాంక్ ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేసీసీకి సంబంధించినటువంటి లోన్స్ ఏదైతే ఉంటుందో సో ఫ్రెష్గా కేసీసీకి సంబంధించి ఇష్యూ చేసేది అంటే శాంక్షన్ చేసేది ఉంటే అది, దానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ఉంటే అది, సో యాక్టివేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దానికి సంబంధించి. సో సెకండ్ ప్రాసెస్ అంటే టైప్ ఆఫ్ కేసీసీకి సంబంధించినటువంటి అంశాన్ని ఈ సెకండ్ దాంట్లో ఉంచడం జరిగింది. సో అప్లికేషన్కి సంబంధించి రైతు యొక్క నేమ్ కానివ్వండి, అకౌంట్ నెంబర్ కానివ్వండి, సో దానికి ఎంతవరకు వీళ్ళు లోన్ తీసుకోబోతున్నారు అనేటువంటి ఇష్యూకి సంబంధించి కానివ్వండి ఇక్కడే వీటిని మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత బ్యాంకుకి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, అంటే కార్పొరేటివ్ బ్యాంకు లేదా కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, లేకపోతే బ్యాంక్ ఎస్బీఎల్ కానివ్వండి, లేకపోతే సహకార బ్యాంకులు కానివ్వండి, ఇక బ్రాంచ్ నేమ్ కానివ్వండి, ఫెసిలిటీస్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా. సో దీని తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇష్యూ ఫైనల్గా మీ దగ్గరికి సంబంధించినటువంటి లిమిట్ ఏదైతే ఉందో ప్రాసెస్కి, అంటే ఎంతవరకు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, సో మీరు ఏమేమి షూరిటీస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, సో ఎలా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి మొత్తం కూడా ఇలాంటి ఫామ్ ఉంటుంది. ఫైనల్గా మీకు ఎక్నాలెడ్జ్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఉంటుంది. సో దీంట్లో మాత్రం ఆఫీసర్కి సంబంధించినటువంటి సంతకం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తమ్ముదిని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది, అంటే వేలుముద్రను కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి రైతులు అనేవారు పెట్టుబడులకి సంబంధించి కొంతవరకు కొరత ఉండడం లేదా పెట్టుబడులు లేనటువంటి సిచ్యువేషన్లో వారు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యల్లో, ఆర్థిక సవాల్లో ఇలాంటి పథకాలు మాత్రం
చాలా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటివి యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పెట్టుబడిని మీరు పూర్తి స్థాయిలో పంటలు పండిన తర్వాత మళ్ళీ చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. వడ్డీ కూడా తక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 1 year లోపు దీనికి సంబంధించి మీరు కడితే 3% సబ్సిడీని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ పథకాన్ని రైతులు యూజ్ చేసుకోవడం ఒకటి మాత్రం చాలా కీలకంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా కేసీసీ పథకాన్ని యూజ్ చేసుకోండి. ప్రభుత్వం మీకు కల్పిస్తున్నటువంటి సబ్సిడీని మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేది మాత్రం పాడి పంటలు కార్యక్రమం ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. సో ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పాడి పంటలు కార్యక్రమం.